హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు మాట. ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన రహస్యమైన ప్రదేశం అండమాన్ అండ్ నికోబార్ దీవుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దీవులు ఎలా ఏర్పడ్డాయి, భారతదేశానికే ఎందుకు చెందాయి అని తెలుసుకుందాం. ఈ ఐలాండ్స్ కోట్లాది సంవత్సరాల క్రితం భూగర్భ చలనాల వల్ల ఏర్పడిన అండర్ వాటర్ పర్వత శ్రేణిలో భాగం. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వివక్త ప్రజల్లో ఒక్కరైన ద గ్రేట్ అండమనీస్, ఓంగే, జార్వా మరియు సెంటినలీస్ అనే ఆదివాసీ గుంపులు నివసిస్తున్నారు. నార్త్ సెంటినల్ ఐలాండ్ వెళ్ళడం ఇక్కడ నిషిద్ధం. వారి సంస్కృతి మరియు ప్రాణాలను కాపాడేందుకు అది భారత ప్రభుత్వ చట్టపరమైన రక్షణ పొందినది. ఈ ఐలాండ్స్ 500కి పైగా ఉంటాయి, కానీ వాటిలో 36 మాత్రమే నివాసయోగ్యమైనవి. అందులో ముఖ్యంగా స్వరాజ్ ద్వీప్, హ్యావ్లాక్ ఐలాండ్ మరియు షహీద్ ద్వీప్, నీల్ ఐలాండ్ పర్యాటకులకు ప్రియమైనవిగా ఉన్నాయి. ఇవి కోరల్ రీఫ్స్, అగ్నిపర్వతాలు, భూచలనాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ఐలాండ్ కూడా ఇక్కడే ఉంది. 1850s బ్రిటిష్ ఈ ఐలాండ్స్ ని ఆక్రమించారు. వారు ఇక్కడ సెల్యులర్ జైల్ని నిర్మించారు. భారత స్వతంత్ర సమరయోధులను ఇక్కడ నిర్బంధించేవారు. ప్రపంచ యుద్ధ సమయంలో ఈ దీవులు కొంతకాలం జపాన్ అధికారంలో ఉండి అనంతరం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోని ఆజాద్ హింద్ ప్రభుత్వానికి అప్పగించబడ్డాయి. 1947లో భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఈ దీవులు అప్పటికే బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండడంతో భారతదేశంలో విలీనమయ్యాయి. 1956 నాటికి వీటిని యూనియన్ టెరిటరీగా ప్రకటించారు. ఈ ఐలాండ్స్ భౌగోళికంగా సౌత్ ఈస్ట్ ఆసియాకు దగ్గరగా ఉన్నప్పటికీ చట్టపరంగా, చారిత్రకంగా మరియు పరిపాలన పరంగా ఇవి భారతదేశానికి చెందుతాయి. ఇవి భారతదేశం యొక్క సముద్ర రక్షణ, ఆర్థిక వ్యవస్థ మరియు సంస్కృతికి అత్యంత కీలకం. ఇవి మన భారతదేశ సమగ్రతను సూచించే ఒక గొప్ప ఉదాహరణ. ఈ ప్రాచీన తెగల నుండి స్వాతంత్ర సమరయోధుల వరకు, అగ్నిపర్వతాల నుండి అద్భుతమైన తీర ప్రాంతాల వరకు అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఒక విశిష్టమైన ప్రపంచం. నేను ఇటీవల అండమాన్ వెళ్ళాను. రీసెంట్గా అండమాన్ వెళ్ళాను. అక్కడ నేను ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాను. సో ఇవన్నీ మీకు పార్ట్ 2లో నా ఎక్స్పీరియన్స్, నా జర్నీ ఇవన్నీ మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో అప్పటి వరకు మన తెలుగు మాట ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.